మట్టిలో ఆడుకునే పిల్లలు మచ్చుకైనా కనిపించని రోజులివి. ప్రస్తుతం చాలా మంది పిల్లలు టీవీలు, సెల్ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకైతే ఒత్తిడి మామూలుగా ఉండదు. అలాంటి పిల్లలను బహుముఖ కార్యక్రమాల వైపు ఆకర్షించేందుకు, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు అమరావతి బాలోత్సవం ఓ మంచి ప్రయత్నం చేసింది. విద్యార్థుల నృత్యాలు, మట్టితో చిన్నారులు చేస్తున్న అందమైన ఆకృతులు చూస్తుంటే అబ్బురపరుస్తోంది కదా. ఇవే కాదండోయ్, ఇలాంటి పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల వేదికగా జరుగుతున్న అమరావతి బాలోత్సవం కార్యక్రమంలో సుమారు 60 కేటగిరీల్లో 3 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తుండగా విద్యార్థులు భారీగా తరలివచ్చారు. తొలి రోజు సందడిగా సాగింది. అమరావతి బాలోత్సవ 7వ విడత పిల్లల పండుగలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విభిన్న వస్త్రధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. అనేక జానపద పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు. మట్టి బొమ్మలతో వివిధ రకాల ఆకృతుల్ని తయారు చేస్తూ వారి ప్రతిభ నిరూపించుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, లఘు చిత్రాలతో సహా పోస్టర్ ఆవిష్కరణ, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు పాల్గొని సత్తా ప్రదర్శించారు. ప్రతిభను కనబరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందని విద్యార్థులు అన్నారు. ఈ అమరావతి బాలోత్సవంలో మేము మా 10 మంది స్నేహితులతో కలిసి లఘునాటకం చేస్తున్నాము. ఈ కథ వల్ల మనము ఇతరులను మోసం చేయకూడదు, అలా మోసం చేస్తే ఆ మోసమే మనకు చుట్టుకుంటుంది అని తెలుసుకోవచ్చు. ఎప్పుడూ చదువునే కాకుండా ఇలాంటి వాటిల్లో పాల్గొనటం వల్ల మానసిక వికాసం, విజ్ఞానంతో పాటు ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా మంచిగా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మట్టి బొమ్మలతో తయారు చేయడం, డాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ కోలాటం అవన్నీ నేర్చుకుంటున్నారు. భరతనాట్యం అవన్నీ చేస్తున్నారు. సో ఈ సిద్ధార్థ కాలేజ్ ప్రోగ్రామ్ నాకు చాలా నచ్చింది. ఈ బాలోత్సవాలు చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము చాలా బాగా చేస్తాం. ఇలా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను వేసింది నో టు డ్రగ్స్ గురించి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చాలా మంది సిగరెట్లు, మందుల గురించే దానికి ఎడిట్ అయి ఉన్నారు. కాబట్టి నో టు డ్రగ్స్ గురించి నేను బొమ్మేశాను. నేను పోస్టర్ డ్రాయింగ్ డిజైన్లో పాల్గొన్నాను. నేను జానెట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి వచ్చాను. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలంటే ఇదిగా ఉంటేనే పార్టిసిపేట్ చేయగలుగుతాము. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ బాలోత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఈ బాలోత్సవాల్లో మేము డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చదువుతో పాటు ఇలాంటి డ్యాన్స్లు ఇలాంటివి ఇంకా ఎన్నో కావాలని కోరుకుంటున్నాం. అమరావతి బాలోత్సవ సంస్థ ఆధ్వర్యంలో పిల్లల పండుగ పేరుతో బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమం ఏటా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఆదివారం బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ బాలోత్సవానికి 7వ బాలోత్సవానికి సంబంధించినటువంటి 200 స్కూళ్ల నుంచి 15,000 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగకు సంబంధించినటువంటి 60 అంశాల మీద ఈ కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. దాదాపు 12 వేదికల మీద, ఒకేసారి 12 వేదికల మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు స్కూళ్ళు కానీ అదేవిధంగా ఇతర సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ముందుకు వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేవలం పిల్లలకి చదువులే కాకుండా, ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి బట్టి కొట్టే చదువులే కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు, రకరకాలైనటువంటి నైపుణ్యాలు, ఎస్ఏ రైటింగ్ కానీ, ఎలక్యూషన్స్ కానీ, మట్టి తీసుకొచ్చి దాంట్లో బొమ్మలు తయారు చేయటం కానీ, వక్తృత్వ పోటీలు కానీ, స్పెల్ బీలు కానీ, కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్కి జూనియర్స్ గాను, సీనియర్స్ గాను డివైడ్ చేసి 5th క్లాస్, 6th క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లల్ని జూనియర్స్ గాను, 8th, 9th, 10th పిల్లలు ఉన్నటువంటి వారిని సీనియర్స్ గాను కేటగరైజ్ చేసి సుమారుగా 10,000 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ పిల్లల పండుగను మేము నిర్వహిస్తూ ఉంటాం. సో ఈ పిల్లల పండుగలో ఈ ఒక విజయవాడలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు
చుట్టుపక్కన గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు కూడా పాల్గొంటూ ఉంటాయి. ఇలాంటి వేడుకలు అనేవి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని చెబుతున్నారు నిర్వాహకులు. అదేవిధంగా ఇది 7వ పండుగ. భవిష్యత్తులో కూడా ఇలాంటి పోటీలు నిర్వహించి విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి బహుముఖ కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం సోమేశ్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.